హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. ఇండియాలో క్రికెట్ అంటే ఐపీఎల్ ఎంత క్రేజ్ ఉందో, మార్కెట్స్ అంటే ఐపీఓ కూడా అంతే క్రేజ్ ఉంది. అండ్ సెకండరీ మార్కెట్లో బై సెల్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే ట్రేడర్స్ అయినా సరే ఐపీఓ అప్లికేషన్ ప్రాసెస్ చేయడం కొంత కష్టంగా ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఐపీఓకి అప్లై చేయడం ఎలాగా అండ్ ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ బిడ్ కట్ ఆఫ్ ప్రైసెస్ ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈరోజు చూద్దాం. దీనికోసం మీరు ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత ఏదైతే ట్రెండింగ్ నవ్ అన్న సెక్షన్ కింద మనకి ఐపీఓస్ ఇన్ మార్కెట్ అన్న సెక్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మోర్ అన్న ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయడం ద్వారా ఏవైతే ఐపీఓస్ ఓపెన్ ఫర్ బిడ్డింగ్ ఉన్నాయో లేదా రీసెంట్గా క్లోజ్ అయి ఉన్నాయో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఆన్ స్క్రీన్ చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఐపీఓస్ నవ్ ఓపెన్ ఫర్ ఇన్వెస్టింగ్. సో వీటిలో మనకి క్యాపిలరీ టెక్నాలజీస్, ఫిజియామా పవర్ సిస్టమ్స్ అండ్ ఎక్సెల్ సాఫ్ట్ టెక్నాలజీస్ అన్న 3 స్టాక్స్ అన్నవి ఐపీఓకి రావడానికి రెడీగా ఉన్నాయి. సో వీటికి ఏవైతే ఫ్రమ్ అండ్ 2 డేట్స్ ఉంటాయో బిడ్డింగ్ని యాక్సెప్ట్ చేస్తున్న డేట్స్, ఆ డేట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆ పర్టిక్యులర్ ఐపీఓకి సంబంధించి ఏదైతే మినిమం క్వాంటిటీ ఉంది అండ్ ప్రైస్ బ్యాండ్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ బ్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఈ స్టాక్స్ని అప్లై చేయడానికి మనకి ఎంతైతే క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ని మీరు ఇక్కడ మినిమం బిడ్ అమౌంట్ దగ్గర నుంచి చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓకి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, లైక్ అది ఎక్స్చేంజెస్కి సబ్మిట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఒకటి ఏదైతే ఉందో వాటి బ్యాలెన్స్ షీట్ యొక్క ఇన్ఫర్మేషన్, వాటి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీరు ఇక్కడ వ్యూ ఇన్ఫో ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం వ్యూ ఇన్ఫో మీద క్లిక్ చేసినప్పుడు ఏదైతే కంపెనీ ఐపీఓకి రెడీగా ఉందో అండ్ ఆ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఐపీఓ అప్లై చేయడానికి ఓపెన్ డేట్ అండ్ క్లోజ్ డేట్ని ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓ అప్లై చేయడానికి మినిమం ఇన్వెస్ట్మెంట్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇక్కడ లాట్ సైజ్ అనేది 25 షేర్స్గా ఉంది. సో ఐపీఓకి వస్తున్న ఏ కంపెనీ అయినా సరే 1 or 2 షేర్స్ని డైరెక్ట్గా పర్మిట్ చేయదు. ఒక మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్తో, మినిమం లాట్ సైజ్తో అది షేర్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. సో క్యాపిలరీ టెక్నాలజీస్ అన్న ఈ కంపెనీ అన్నది అది మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 13,725గా అండ్ ఇష్యూ సైజ్ 895 crores ఉంది. సో మనకి ఇలా ఏదైతే ఇన్వెస్టర్స్ నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తుందో ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బిజినెసెస్, ఆ పర్టికులర్ ఇష్యూ సైజ్ అన్నది 895 crore ఉంది. అండ్ ప్రైస్ రేంజ్ మనం గమనించినప్పుడు అది మినిమం ప్రైస్ అనేది 549గా ఉండాలి బిడ్డింగ్ అండ్ మాక్సిమం ప్రైస్ అనేది 577గా ఉండాల్సిన నీడ్ అన్నది ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ మనకున్న సెక్షన్ ఐపీఓ టైమ్ లైన్. ఈ ఐపీఓ టైమ్ లైన్ సెక్షన్ నుంచి మనం ఐపీఓ స్టార్ట్ డేట్ అండ్ ఐపీఓ ఎండ్ డేట్స్ని చూడొచ్చు. అండ్ ఈ పర్టికులర్ డేట్స్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ క్లోజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే అలాట్మెంట్ ఫైనలైజేషన్ డేట్ ఉందో ఆ డేట్కి అలాట్మెంట్ అన్నది జరిగిందా లేదా ఫర్ అప్లైడ్ ఐపీఓ అన్నది మనం తెలుసుకోవచ్చు. అండ్ రీఫండ్ ఇనిషియేషన్, సో ఎవరైతే ఇన్వెస్టర్స్కి అలాట్మెంట్ అన్నది జరగలేదో అలాంటి వాళ్ళకి వాళ్ళ ఏదైతే బిడ్ అమౌంట్ వాళ్ళు అకౌంట్లో బ్లాక్ అవ్వబడి ఉన్న బిడ్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఉన్నది లిస్టింగ్ ఆఫ్ షేర్స్. సో మనం ఏవైతే ఐపీఓకి అప్లై చేస్తున్నామో ఆ షేర్స్ అనేవి ఏ రోజు నుంచి మనకి సెకండరీ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అన్న ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ లిస్టింగ్ డేట్ నుంచి చూడొచ్చు. అండ్ ఇప్పటి వరకు ఈ పర్టికులర్ ఐపీఓలో ఎంతమంది రిటైల్ పార్టిసిపెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదా ఇన్స్టిట్యూషన్ సబ్స్క్రైబ్ చేసుకున్నవి అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఐపీఓ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ నుంచి చూడొచ్చు. అండ్ ఈ పర్టికులర్ కంపెనీకి సంబంధించి రిటైల్ ఇన్వెస్టర్స్ అన్న వాళ్ళు 0.25 ఏదైతే 100 అనుకున్నారో దాంట్లో 25% అనేది బిడ్డింగ్ అనేది ఆల్రెడీ బిడ్ చేయడం జరిగింది డిఫరెంట్ ఇన్వెస్టర్స్. అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ 0.09 అండ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అన్న వాళ్ళు ఇంకా ఎవరు అప్లై చేయలేదు. అండ్ ఎంప్లాయీస్ అన్న వాళ్ళు 0.29% అప్రాక్సిమేట్గా అప్లై చేయడం జరిగింది. అండ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అన్నది 0.06. సో ఏదైతే 14th November బిడ్డింగ్కి ఓపెన్ అవ్వడం జరిగిందో ఆ పర్టికులర్ డేట్ నుంచి మనకి ఇక్కడ టైం లెఫ్ట్ అన్నది ఇంకా 27 hours ఉంది. సో ఈ పర్టికులర్ టైం అనేది 27 hours ఇంకా అవైటింగ్ పీరియడ్ ఉంది. సో ఈ పీరియడ్లో మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా అప్లై చేసుకున్న ఎంప్లాయీస్ కానీ, ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కానీ లేదా రిటైల్ పార్టిసిపెంట్స్ కానీ 0.06%గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఒక ఐపీఓలో అప్లికేషన్స్ అనేవి ఎన్ని వచ్చాయి అన్న ఇన్ఫర్మేషన్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫిజియామా పవర్ సిస్టమ్స్, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పర్టికులర్ స్టాక్లో కూడా 0.12x వాళ్ళు అనుకున్న దానికి 0.12x వరకు బిడ్డింగ్ రావడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు,
ఐపీఓస్ రీసెంట్గా ఏవి క్లోజ్ అయ్యాయి అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ టెన్నో క్లీన్ ఎయిర్ ఇండియా అన్న ఈ స్టాక్ మనకి రిటైల్ ఇన్వెస్ట్మెంట్ 4.91గా ఉంటే దాని నాన్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ హెచ్ఎన్ఐస్ వాళ్ళు అప్రాక్సిమేట్గా టోటల్గా ఇక్కడ 58.72xగా ఈ పర్టికులర్ ఐపీఓ అనేది సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్స్, వాటి స్ట్రెంగ్స్, ఇన్వెస్ట్మెంట్లో ఉన్న రిస్క్స్, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం కిందే ఉన్న ఫైనాన్షియల్ రిజల్ట్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ రిస్క్ సెక్షన్ నుంచి చూడొచ్చు. సో ఫైనాన్షియల్ రిజల్ట్ సెక్షన్లో మనం చూసినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంది, ఇక్కడ మనకి మార్చ్ 2023లో ఏదైతే కరెంట్ అసెట్స్ ఉన్నాయో ఆ కరెంట్ అసెట్స్ అన్నవి 2025కి 480 crores ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఉన్నది క్యాష్ ఫ్లో. సో క్యాష్ ఫ్లోని మనం ఇక్కడ గమనించినప్పుడు 22.89 crore మార్చ్లో ఉంటే సో మార్చ్ 2024కి అది 130 crore ఉంది. అండ్ అగైన్ మార్చ్ 2025కి అది 30.64 crore ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఒక ఇన్ఫర్మేషన్ని చూడొచ్చు. కంపెనీ యొక్క అసెట్స్ అనేవి పెరుగుతున్నాయి అండ్ క్యాష్ ఫ్లో అన్నది 2024లో ఒక సర్జ్ వచ్చింది అండ్ 2025కి అది అగైన్ 30 crore ఉంది. సో రీజన్స్ ఏంటి అండ్ రిస్క్స్ మనకి ఏమైనా ఉన్నాయా, లేదా ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్లో స్ట్రెంగ్త్ ఉందా లేదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మనం మొత్తం ఈ స్ట్రెంగ్త్ అండ్ రిస్క్ సెక్షన్లో నుంచి చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం అబౌట్ ద కంపెనీ చూసినప్పుడు క్యాపిలరీ టెక్నాలజీస్ ఈజ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫరింగ్ AI బేస్డ్ క్లౌడ్ నేటివ్ SaaS products and solutions primarily to enterprise customers globally to develop loyalty of their consumers and channel partners. సో ఇది మనకి ఒక SaaS బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీగా కనిపిస్తుంది. అండ్ ఈ పర్టికులర్ కంపెనీకి ఏదైతే స్ట్రెంగ్త్స్ అండ్ రిస్క్స్ ఉన్నాయో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇక్కడ మనం ఈ బాటమ్ సెక్షన్లో చూసినప్పుడు అబౌట్ ద కంపెనీ కింద మనకి డౌన్లోడ్ DRHP డాక్యుమెంట్ అని కనిపిస్తుంది. సో దీని మీద మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఏదైతే కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇది కంప్లీట్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి 637 పేజెస్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కంపెనీ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ కంపెనీకి సంబంధించి మీరు చూడాలనుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ, కంపెనీ ఇంట్రడక్షన్ కానీ, లేదా దాని ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ DRHP డాక్యుమెంట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ కరెక్ట్గా ఉందా లేదా, దీని ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయి, దాని అసెట్ ఫ్లో ఎలా ఉంది, దాని క్యాష్ ఫ్లో ఎలా ఉంది, అండ్ రెవెన్యూ ఆపరేషన్స్ నుంచి క్యాష్ వస్తుందా, లేదా సేల్స్ నుంచి క్యాష్ వస్తుందా, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ నుంచి క్యాష్ వస్తుందా, సో ప్రోడక్ట్ అనేది యూనిక్గా ఉండడం వల్ల క్యాష్ వస్తుందా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ DRHP డాక్యుమెంట్ నుంచి చూడొచ్చు. 3 కేటగిరీస్ అన్నది చూపించడం జరుగుతుంది. సో మనం రిటైల్ కేటగిరీలో అప్లై చేద్దాం అనుకున్నామా, HNI కేటగిరీలో అప్లై చేద్దాం అనుకున్నామా, ఎంప్లాయీ కేటగిరీలో చూద్దాం అనుకుంటున్నామా అన్న ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. నేను ఇక్కడ రిటైల్ కేటగిరీలో అప్లై చేద్దాం అనుకున్నాను. అండ్ ఫస్ట్ బిడ్ అన్నది కట్ ఆఫ్ ప్రైస్కి చేయాలా వద్దా. సో కట్ ఆఫ్ ప్రైస్ అంటే ఏంటి, ఏదైతే ప్రైస్ మ్యాక్సిమం ప్రైస్ స్పెసిఫైడ్ ఇన్ ద డాక్యుమెంట్ ఉంటుందో దాన్ని మనం కట్ ఆఫ్ ప్రైస్ అంటాం. సో ఆ పర్టికులర్ ఐపీఓలో ఆ కంపెనీని ఆ పర్టికులర్ షేర్ ప్రైస్కి మించి మనం అలాట్మెంట్ కోసం అప్లై చేయడానికి కుదరదు. సో ఇక్కడ మనం కట్ ఆఫ్ అన్నది అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ మనకి 577 అనేది కట్ ఆఫ్గా ఉంది. అండ్ సెకండ్ బిడ్ ఏదైతే ఉందో దీన్ని మనం అగైన్ కావాలనుకుంటే 560 లేదా 549 ఏదైతే మనకి డాక్యుమెంట్లో మెన్షన్ అయ్యి ఉందో ఆ పర్టికులర్ రేట్ని మనం స్పెసిఫై చేయొచ్చు, లేదా కట్ ఆఫ్ ప్రైస్కి ఎంటైర్ ఐపీఓ బిడ్డింగ్ని నేను కావాలనుకున్నప్పుడు చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను ప్లేస్ బిడ్ ఫర్ ఐపీఓ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఏదైతే బ్యాంక్స్ అటాచ్డ్ టు యువర్ డిమాట్ అకౌంట్ ఉందో ఆ పర్టికులర్ డిమాట్ అకౌంట్లో అది మ్యాండేట్ కోసం రిక్వెస్ట్ చేస్తుంది. అండ్ బిడ్ ఫర్ ఐపీఓ మనం ప్లేస్ చేసినప్పుడు ఈ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ఐపీఓ ప్రాసెస్ ఉందో దానికి మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. అండ్ వన్స్ మనం పేమెంట్ చేశాక మాత్రమే మన ఐపీఓ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది ఫ్రమ్ అవర్ రిజిస్టర్డ్ డిమాట్ అకౌంట్స్ లింక్డ్ UPI బ్యాంక్ అకౌంట్. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ విల్ సెండ్ మ్యాండేట్ టు యువర్ UPI యాప్. సో ఇక్కడ మనకి UPI యాప్లో మనం చూసినప్పుడు మనకి ఒక రిక్వెస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో మనం దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మన UPIలో ఏదైతే మనం ఈ పర్టికులర్ అప్లికేషన్ కోసం బిడ్ చేస్తున్న అమౌంట్ ఉంటుందో ఆ పర్టికులర్ అమౌంట్ వరకు మనకి ఫర్దర్ ట్రాన్సాక్షన్ ఎలో చేయకుండా బ్లాక్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నా కేసులో 14,425 అన్నది బిడ్ అమౌంట్గా ఉంది. సో ఈ 14,425 అన్న అమౌంట్ ఆ పర్టికులర్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో బ్లాక్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ అప్లికేషన్స్ అన్ని ఫైనలైజ్ అయ్యి అలాట్మెంట్ కనుక మనకి వస్తే ఆ పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉందో అది అన్నది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అలాట్మెంట్ అనేది రావడం జరగకపోతే
రీఫండ్ అనేది ఇనిషియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం ఐపీఓకి సంబంధించి అప్లికేషన్ అనేది డిమాట్ అకౌంట్లో సబ్మిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐపీఓకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని దాని డాష్బోర్డ్ నుంచే డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఐపీఓ ప్రాసెస్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ దన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.